ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బేసిక్గా వేరే పర్సన్ నుంచి మనం టిష్యూ ట్రాన్స్ప్లాంట్ చేయడం. దాంట్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆటో ట్రాన్స్ప్లాంటేషన్. ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన భాగంలోనే ఒక టిష్యూ తీసుకొని వచ్చి ఇంకో భాగంలో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, మన ముక్కు ఫ్లాట్గా ఉందనుకోండి, దాన్ని కొంచెం ఎత్తుగా చేయాలంటే రిబ్ క్యాట్లేజ్ తీసుకొని వచ్చి ముక్కులో పెడతాం. సో అది ఆటో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే మన భాగం పెడతాం. సో ఇది ప్రాబ్లమ్స్ ఏముండవు. ఒక్కోసారి మన భాగాలు కానీ లేకపోతే వేరే పర్సన్ నుంచి తీసుకొని రావాలి. వేరే పర్సన్ తీసుకొచ్చే ట్రాన్స్ప్లాంటేషన్ యాలో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రిజెక్షన్. సో అవి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేటెస్ట్గా రెండు చేతులు లేని వాళ్ళకి కడావరిక్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చేస్తున్నారు. అంటే 2 చేతులు పోయి అసలు ఆయన పని చేసుకోకపోతే కెడావరిక్ అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్వి ఆర్గన్ చేతులు 2 తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇవి లైఫ్ లాంగ్ యాంటీ రిజెక్షన్ డ్రగ్స్ అని ఉంటాయి. ఇవి యాంటీ రిజెక్షన్, జస్ట్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఎలా అయితే రిజెక్ట్ అవ్వకుండా డ్రగ్స్ వాడతామో దీన్ని కూడా వాడాల్సి ఉంటుంది. అది కాకుండా ఐసో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. ఐసో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన జెనెటిక్గా సేమ్గా ఉన్న పర్సన్ నుంచి తీసుకొని రావడం. అంటే ఇది మోస్ట్ కామన్లీ ట్విన్స్ మధ్యలో చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక ట్విన్ ఉన్నారనుకోండి, మనకి ఏమన్నా భాగం పోయిందంటే ఆ ట్విన్ నుంచి మనం ఏమైనా ఆర్గన్ తీసుకొని వస్తే దాన్ని ఐసో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి జెనెటిక్ రిజెక్షన్ రాదు. సో అదొక అడ్వాంటేజ్.